బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా ఇప్పుడు దసరా సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. సినిమా 5-6 రోజుల్లో వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్న ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మంచి ట్రెండ్ నే చూపెడుతుందని చెప్పాలి. కానీ సినిమా హైప్ దృష్ట్యా ఇంకా బెటర్ కలెక్షన్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా ఆ రేంజ్ దాకా వెళ్ళలేకపోతుంది. కానీ చాలా మొత్తాన్ని మొదటి 2-3 రోజుల్లోనే రికవరీ చేయడం కలిసి వచ్చింది సినిమాకు. ఇక 6వ రోజుతో పోల్చితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు మరోసారి పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. నైజాంలో టికెట్ రేట్లను తగ్గించడం లాంటివి కలెక్షన్లపై ఇంపాక్ట్ ను చూపించిన ఈ రోజు పోటీలో ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు సినిమా రిలీజ్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ కొద్ది వరకు ఉన్నప్పటికీ ఉన్నంతలో మరీ మ్యాసివ్ గ్రోత్ అయితే సినిమా చూపించలేదు. బాక్సాఫీస్ దగ్గర మార్నింగ్ మ్యాట్నీ షోలకు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఆన్లైన్ లో టికెట్ సేల్స్ పరంగా 6వ రోజుకు సిమిలర్ గానే ట్రెండ్ ను 7వ రోజున చూపెడుతూ ఉంది సినిమా. దాంతో ఈవినింగ్ నైట్ షోలలో మాత్రం గ్రోత్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 3.5 కోట్లకు అటు ఇటుగానే షేర్ ను టార్గెట్ చేయబోతుందని చెప్పాలి. ఇప్పుడు ఈవినింగ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా కలెక్షన్లలో గ్రోత్ కొద్ది వరకు ఉండే అవకాశం ఉంటుంది. అది జరిగితే సినిమా 3.75 కోట్ల నుండి 4 కోట్ల దాకా షేర్ ను అందుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో వర్కింగ్ డేనే అవ్వబట్టి ఈ రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను టార్గెట్ చేస్తుందని చెప్పాలి. ఈవినింగ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా కలెక్షన్లు అంతకన్నా మించి ముందుకు వెళ్తాయా లేక అదే రేంజ్ లో ఉంటాయనేది తెలుస్తుంది. ఓవరాల్ గా డే 7 ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.